ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు గాజాపై తక్షణం తీవ్ర వైమానిక దాడులు ప్రారంభించమని సైన్యానికి ఆదేశించారు. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్న ఆరోపణలు ఈ నిర్ణయానికి దారితీశాయి. అయితే దీనిపై అనేకమంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వారి మాటల్లో చెప్పాలంటే ఇజ్రాయెల్ దాడులు అస్సలు ఆగలేదని, కాబట్టి విరమణ ఉల్లంఘన అన్న మాటకు అర్థమే లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో హమాస్ కీలక ప్రకటన చేసింది. నేతన్యాహు ఆదేశాలపై జరిగిన కొత్త దాడుల కారణంగా ఇవాళ విడుదల చేయాల్సిన ఇజ్రాయెల్ బందీ శవం హస్తాంతరణను రద్దు చేసి వాయిదా వేస్తున్నామని తెలిపింది. హమాస్ గట్టిగా హెచ్చరించింది, సియోనిస్టు దళాలు దాడులు కొనసాగిస్తే శరీరాల అన్వేషణ మరియు తిరిగి పంపించే ప్రక్రియలు ఆలస్యమవుతాయి అని. ఈ పరిణామాలతో గాజా ప్రాంతం మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలోకి వెళ్ళింది. మధ్యప్రాంతంలో శాంతి సమాధానం మళ్లీ దూరమవుతోందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని తాజా రక్షణ పరిణామాల కోసం వింటూ ఉండండి వైబీ డిఫెన్స్ లెన్స్.